కరెంట్ పోయిందే ఆలస్యం, నాలో కోరికలు గుర్రాల పరిగెడుతున్నాయి. నాది లేచి నాగిని డాన్స్ చేస్తుంది. నాలోని ఆలోచనలకు అవధులు లేవు. జయంతి ఆలోచనలతో మెదడు మొత్తం నిండిపోయింది. జయంతిని కసిగా చేయాలనే ఆలోచన మనసును తొలిచేస్తోంది. ఆ వయ్యారమైన నడుము మడతలను నా నునుపైన చేతులతో నలపాలని తెగ దురదలు పుడుతున్నాయి. పైటచాటు ఉబ్బిపోయిన దోర జామపండ్లు లాంటి సళ్లను బిగుతుగా బిగించిన నోటినిండా తీసుకుని తనివితీరా చుంబించాలని పెదాలు తెగ ఉబలాటపడుతున్నాయి. ఏదేమైనా కాని ఈరోజు మాత్రం తనతో రతి జరగాల్సిందే అనుకుంటుండగా సారనే మధురమైన స్వరం నా చెవిని తాకగానే ఏవో ఊహల్లో ఉన్న నా మనసు తిరిగి జయంతి పిలుపుతో ఈ లోకంలోకి చేరింది. చాలాసేపు తను పిలుస్తుంది కాని ఆ పిలుపు నా చెవిని చేరలేదు. కారణం నా మనసు తన తలవంపులతో నిండిపోవడమే. అంటూ మొబైల్ ఫోన్లో టార్చ్ వేసి ఈ రాత్రివేళ తనని బలవంతంగా అనుభవించిన అడగటానికి ఎవరు లేరు అనుకుంటూ వంటింట్లోకి బయలుదేరాను. వెనుక నుండి జయంతి సైజులు గుమ్మడికాయల ఊరిన పిర్రలకు చీర బిగుతుగా బిగిసిపోయింది. అలా తన గుబ్బని చూస్తూ తన పక్కన చేరాను. ఏంటి సార్, మిమ్మల్ని ఎంతసేపు నుండి పిలుస్తున్న పలుకరు? చీకట్లో వంట చేయడం కష్టంగా ఉంది. అలా కాసేపు లైట్ వేయండి, వంట చేసేస్తాను. మరి మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తున్నానేమో అనిపిస్తుంది అని మీరు అనుకుంటే సరిపోదు సార్. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు శ్రమ అనుకోకుండా ఇంత వర్షంలో వచ్చినందుకు ఈ మాత్రం నేను చేయలేనా? మావారు మీ గురించి చెప్తుంటారు సార్, చాలా మంచివారు, ఎప్పుడైనా ఏదైనా సహాయం కావాలంటే అడుగు చేస్తాను అని చెప్తుంటాడు. 2-3 సార్లు ఆటో కంత్ కోసం సహాయం చేశాడని చెప్పాడు సార్. అందుకే మీరంటే మాకు చాలా అభిమానం సార్. ఆ మాటతో నాలో కలిగిన ఊహలు ఒక్కసారిగా నీరు కారిపోయాయి. నిజంగా ఈ క్షణం, ఈ చిమ్మ చీకట్లో, ఈ చల్లని వాతావరణంలో తనను బలవంతం చేసైనా అనుభవించాలని ఆలోచనతో వంటింట్లోకి వచ్చిన నాకు ఆ మాటలు నాలోని కామాంధుడి ఆలోచనల్ని తట్టిలేపి తప్పని చెప్పాయి. వీళ్ళు నామీద పెట్టుకున్న అభిమానాన్ని వమ్ము చేయాలంటే మనసు రావడం లేదు. అలా చేస్తే నా మంచితనానికి మచ్చ పడుతుంది. వద్దు, ముమ్మాటికి అలా జరగకూడదని తనలో కలిగిన కోరికలను అదుపులో ఉంచుకున్నాడు. జయంతి మాత్రం ఏం కల్మషం లేకుండా వంట చేస్తుంది. ఎలాగో ఈ క్షణం జయంతిని పొందలేను అనుకుంటూ అలా నడుము పైకి చూపు మళ్ళింది. చిన్నగా లైట్ నడుము మీదకు వేసి నడుమును చాలా దగ్గరగా చూస్తుంటే నోట్లో గుటకలు పుడుతున్నాయి. ఎంత వద్దనుకున్నా జయంతి అందం పిచ్చెక్కిస్తుంది. సార్, లైట్ ఇక్కడ అనగానే నా చూపు మళ్లించాను. ఈ చల్లని చలిలో కూడా జయంతి ముఖంమీద స్వేద బిందువులు లైట్ వెలుగులో తలక్కుమంటూ మెరుస్తూ తన చెంపలపైన జాలువారుతూ అలా కిందికి వస్తున్నాయి. ఇలా ఎంతసేపు తన ఊహల్లో ఉంటే కష్టమనుకుని తనతో ఏదైనా మాట్లాడితే నా ఆలోచనలు మార్చుకోవచ్చు అనుకున్నదే ఆలస్యం. తనతో మాటలు మొదలెట్టాను. అవును, మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతోంది? 2వ సంవత్సరం నడుస్తుంది సార్. మరి మీకు ఎవరు లేరా? మీరు ఇద్దరే ఉంటున్నారు. మా ఆయన చిన్నగున్నప్పుడే వాళ్ల అమ్మ వాళ్ల నాన్న పెట్టే బాధలు భరించలేక విడిచిపెట్టిపోయింది. కొన్ని రోజులకు వాళ్ల నాన్నగారు కూడా చనిపోయారు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, అందరికి పెళ్లి అయింది. మా ఆయన చివరివాడు. మా పెళ్లి అయినాక సంవత్సరం వరకు అందరం కలిసే ఉండేవాళ్లం. తర్వాత మనస్పర్ధలు రావడంతో విడిపోయాం. మిగతా వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇదే ఊర్లో ఆ పక్క వీధిలో ఉన్నారు. అవునా? మరి మీరు ఇంత అందంగా ఉండి కూడా మీ వాళ్లు ఇలాంటి కుటుంబానికి ఇచ్చారు? మాది చాలా పేద కుటుంబం సార్. మా అమ్మ, నాన్న వాళ్లు రోజు కూలితో జీవనం సాగిస్తున్నారు. ఎన్ని సంబంధాలు వచ్చిన కట్నాలు ఎక్కువ అడుగుతున్నారు. వీళ్ళు మాత్రం ఎలాంటి కట్నం లేకుండా చేసుకుంటామనడంతో మా వాళ్లు ఈ సంబంధం చేశారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10 వరకు చదివించి ఆపైన చదివించే స్తోమత లేక మానిపించారు. 10 అయిన 2 సంవత్సరాలకే పెళ్లి చేశారు. అవునా? అయితే చాలా చిన్న వయస్సులోనే పెళ్లి అయింది. మరి నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? ఏంటి సార్ అలా అడిగారు? కాదు, మీరు చూస్తే చాలా అందంగా ఉన్నారు. అందులో చిన్న వయసు ఎందుకో నీకు శేఖర్ సరైన జోడని నాకు అనిపించలేదు. అందుకే అలా అడిగాను. చెప్పాను కదా సార్, మా వాళ్లకోసం తప్పలేదు. ఎవరు చూసినా కట్నం కావాలనేవారే. మా వాళ్లు ఇచ్చుకోలేరు. తప్పదని చేసుకోక తప్పలేదు. మీలాంటి అందమైన భార్యను పొందడమే అద్భుతం. మళ్ళీ కట్నం అడిగారంటే వాళ్లంత మూర్ఖులు ఇకలేరు. ఈ విషయంలో శేఖర్ చాలా అదృష్టవంతుడనే చెప్పాలి.
శేఖర్ నాకు సరిజోడి కాకపోయినా ఫర్వాలేదు సార్. కాని మా ఆయన చాలా మంచివాడు, అలాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం అనుకోవాలి సార్. ఇంతవరకు ఏ రోజు కూడా నన్ను కష్టపెట్టలేదు. ఏం చిన్న మాట కూడా అనడు. మరీ ముఖ్యంగా ఆయనలో నాకు బాగా నచ్చింది. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేకపోవడం. ఇప్పుడు మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము సార్, ఒక విషయంలో తప్ప. చాలా మంచిది, ఇలా అన్యోన్యంగా ఉండేవారిని కొంతమందినే చూస్తుంటాను. అవును, ఒక విషయం అన్నావు, ఏమిటి ఆ విషయం? పిల్లలు సార్. పెళ్ళై 2 సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగలేదని బాధగా ఉంది. ఆయనకు పిల్లలు అంటే చాలా ఇష్టం. దీనికోసమే హాస్పిటల్ తిరుగుతున్నాం. మరి డాక్టర్స్ ఏమంటున్నారు? ప్రాబ్లం ఏమీ లేదు. కొందరికి లేట్గా కూడా పుడతారు. నీది ఇంకా చిన్న వయస్సే కదా, దాని గురించి దిగులు పడకండి అంటున్నారు. అవునా? ఇద్దరు చెక్ చేయించుకున్నారా? ఇద్దరికీ ఎవరిలో ప్రాబ్లం లేదంటనా? ఆయన చెక్ చేపించుకోలేదు. నన్ను మాత్రమే చెక్ చేయించారు. అలా అడిగితే ఆయనకు చాలా కోపం వస్తుంది. ఆయనకు కోపం కలిగించే పని ఏమి చేయను. మాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు కాని మా ఆయనను చూపించుకోవచ్చు కదా అని మాత్రం అడుగును. మీ ఆయన మీద నీకు చాలా ప్రేమ ఉందని నాకు బాగా తెలుస్తుంది. నీలాగా అర్థం చేసుకునేవారు, ఇంతగా ప్రేమించేవారు దొరకడం నిజంగా శేఖర్ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. మీరే అందంగా ఉన్నారు అనుకుంటే మీ మనసు కూడా చాలా అందంగా ఉంది. ఆ చందమామ లాంటి అందం, వెన్నలాంటి మనసున్నవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్లతో ఈ క్షణం నేను ఉన్నాను, మాట్లాడుతున్నాను అంటే ఒకరకంగా నేను కూడా లక్కీ అని చెప్పాలి. ఇంతవరకు జయంతిని తన అందం గురించి ఎవరు పొగిడింది లేదు. మొదటిసారి కృష్ణ పొగడంతో ఆ పొగడ్తకు జయంతి చాలా సంతోషపడింది. తన మనసులో తనకే తెలియని ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. కృష్ణ మీద కొంచెం అభిమానం పుట్టుకొచ్చింది. అలా ఇద్దరూ చాలా వరకు మాట్లాడుతూనే వంట రెడీ చేయడం, భోజనం తినడం కూడా అయిపోయింది. ఇంతవరకు జయంతిని పొగడటమే పనిగా పెట్టుకున్నాడు. ఏదో రకంగా తనని పొగుతూనే తన అభిమానాన్ని పొందుతున్నాడు. ఆ రాత్రి చాలా వరకు వర్షం పడుతూనే ఉండటం వల్ల కృష్ణ కూడా అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. అలా చాలాసేపు వాళ్ల సంభాషణ సాగింది. చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ క్లోజ్ అయిపోయారు. ఎంతంటే ఒకరినొకరు పేర్లతో పిలుచుకునేంత క్లోజ్ అయిపోయారు. సుమారు 5-6 గంటల తర్వాత వర్షం కొంచెం తగ్గింది. అంతవరకు మాట్లాడుతూనే చాలా విషయాలు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. అయ్యో, టైం చూసావా? 1 గంట. ఒకే జయ, వర్షం తగ్గినట్లు ఉంది. నేను వెళ్తాను. నీతో మాట్లాడుతుంటే సమయమే తెలియటం లేదు. అవునా? నేను కూడా ఒంటరిగా ఎలా ఉండగలనో అనుకుంటుంటే మీరు చాలా వరకు నాకు తోడుగా ఉన్నారు. చాలా థాంక్స్. ఇది ఒకసారి ఫోన్ ఇవ్వు, ఆయనకు కాల్ చేస్తాను. ఆయన అక్కడ ఎలా ఉన్నాడో ఏమో. 2-3 సార్లు చేసింది కాని శేఖర్ లిఫ్ట్ చేయలేదు. ఏమైందబ్బా అనుకుంటూ మళ్ళీ చేసింది కాని నో రెస్పాన్స్. ఓకే జయ, నేను వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఉదయం శేఖర్ వస్తాడులే. ఒకవేళ రాకపోతే నేను ఫోన్లో మాట్లాడిస్తాను. ఊ అంటూ తలుపుతుంది. జయంతి, ఏమిటి ఇంతవరకు బాగానే ఉన్నావు? ఒకసారిగా మౌనం. ఇంతవరకంటే మీరు తోడుగా ఉన్నారు. నువ్వు వెళ్తే ఒంటరిగా ఎలా ఉండగలనో అని ఆలోచిస్తున్నాను. అదికాక శేఖర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏమెందోనని ఆందోళనగా ఉంది. ఓ, అయితే ఒక పని చేయి. ఈ మొబైల్ ఇక్కడే పెట్టుకో. నాకు ఇంట్లో ఇంకో మొబైల్ ఉంది. శేఖర్కి ఏమి కాదు, తను చాలా క్షేమంగా ఉంటాడు. కొంచెంసేపు ఉన్నాక మళ్ళీ ఫోన్ చేసి కనుక్కో. ఒకవేళ నీకు ఇక్కడ ఏదైనా ఇబ్బందిగా ఉంటే దీంట్లో నా నెంబర్ ఉంది, ఫోన్ చేయి. జయంతికి ఫోన్ ఇచ్చి తన నెంబర్ చూపించి వెళ్తుంటే